జంపింగ్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. అసెంబ్లీలో జరిగే ఓటింగ్లో పాల్గొనకుండా ఎమ్మెల్యేలను నిరోధించాలంటూ పాల్ వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉన్నందున తాము మళ్ళీ జోక్యం చేసుకోవాలంటూ హైకోర్టు చెప్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయానికి టైం బాండ్ ఏం లేదంటూ హైకోర్టు చెప్తున్న పరిస్థితి. స్పీకర్ తన విచక్షణాధికారాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని, ఈ విషయాన్ని స్పీకర్కే వదిలేయాలంటూ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక ఓటింగ్లో పాల్గొనకుండా వాళ్ళని నిరోధించాలంటూ కే పాల్ వేసిన పిటిషన్ అయితే ప్రస్తుతం హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో జంపింగ్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట అని చెప్పొచ్చు. మొత్తం మీద ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతానికైతే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా స్పీకర్ విచక్షణ అధికారాన్ని బట్టి ఈ నిర్ణయం ఉంటుందని, దానికి టైం అంటూ చెప్పలేమంటూ హైకోర్టు చెప్తోంది. స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అంటూ హైకోర్టు చెప్తుంది. ఇక స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ రీజనబుల్ టైంలో స్పీకర్ ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్పీకర్ పరిధిలో ఉన్న అనర్హత పిటిషన్లు ఇప్పటికే ఇక తాము విచారణలో ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులకు ఇవ్వలేమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో జంపింగ్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. శాసనసభలో జరిగే ఓటింగ్లో పాల్గొనకుండా పాల్ వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎస్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, జంపింగ్ ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొనకుండా నిరోధించాలన్న పాల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచినటువంటి ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి రావడం, దాని మీద పలువురు అటు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే హైకోర్టు వరకు వెళ్ళారు. తర్వాత కే పాల్ కూడా అనర్హత ప్రకటించాలంటూ ఇంకా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు శాసనసభలో జరిగే ఓటింగ్ లో పాల్గొనకుండా, సభలో జరిగే వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీకి హైకోర్టు నిరాకరించింది. ఒక శుభవార్త చెప్పుకోవచ్చు జంపింగ్ ఎమ్మెల్యేలకి. సో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కే పాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. రామ్దాస్, పార్టీ ఫిరాయింపులకు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలనే పిటిషన్ల స్పీకర్ ఎదుట విచారణలో ఉన్న తాము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ తేల్చి చెప్పింది కోర్టు. తగిన సమయంలోగా ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై పిటిషన్లు విచారణ పూర్తి చేయాలని తాము ఇటీవలే ఆదేశాలను జారీ చేశామంటూ గుర్తు చేసింది స్పీకర్. ఇక స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉత్తర్వులు జారీ చేయలేమంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధ్యే, జస్టిస్ జె శ్రీనివాసులు ఇక ఆయనతో కూడినటువంటి ధర్మాసనం అయితే తీర్పు నెరవేర్చింది. రామ్దాస్, బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, సంజయ్ కుమార్, గూడెం మైపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కే పాల్ ప్రజాశాంతి ఆయన ప్రజాహిత వ్యాఖ్యలు దాఖలు చేశారు. దీనిపై తుది ఉత్తర్వులు వెలువరిచే వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలనే మధ్యంతర పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే వరకు తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. కే పాల్ తరపు న్యాయవాది వాదిస్తూ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ని తుంగలోకి తొక్కుతున్నారనేటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా వివరించాలని ఆరోపించారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని, ఇక ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనకుండా చేయాలంటూ కోరారు. అనంతరం దానం, గూడెం మైపాల్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాదులు వాదిస్తూ 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టులో జోక్యం చేసుకోవాలంటూ కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ మాత్రమేనట్టు చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దంటూ కోరారు. అయితే వాదనల తర్వాత హైకోర్టుపై తీర్పును వెలువరించింది. మధ్యంతర పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సన్నిహితంగా ఉండే 2 ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, త్వరలోనే వారు కాంగ్రెస్ లో చేరుతారు. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అనేది త్వరలోనే తెలుస్తున్నట్టు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. గులాబీ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా, లేక కావాలనే కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చిందా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడైతే పొలిటికల్ సర్కిల్లో ఒక రకంగా చర్చ జరుగుతుంది. రామ్దాస్,
మరోవైపు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం విస్తృతంగా ఉంది, కానీ ఎవరు చేరలేదు. తాజాగా పిసిసి చీఫ్ వ్యాఖ్యలతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా అయితే మారింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని న్యాయస్థానం తేల్చి చెప్పడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కాంగ్రెస్ పార్టీలోని ఉత్సాహం కనిపించింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన లాభం ఉండదని, అక్కడ కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉంటుందంటూ అభిప్రాయానికి బీఆర్ఎస్ నేతలు వచ్చినట్టుగా సమాచారము. అయితే హైకోర్టు తీర్పును అనుసరించి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. రామ్దాస్ ఏదేమైనా కానీ కేఏ పాల్కి అయితే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. అటు జంపింగ్ ఎమ్మెల్యేలకి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ఓటింగ్ లో కావచ్చు, సభలో పాల్గొనడానికి, ఇక వాళ్ళని ఆపడానికి మధ్యంత ఉత్తర్వుల విషయంలో మాత్రం హైకోర్టు స్పీకర్దే నిర్ణయం. స్పీకర్ నిర్ణయం తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటున్నట్టు కేఏ పాల్ ఆ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఇక తేల్చి చెప్పే ప్రయత్నం చేసింది. రామ్దాస్ రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో కేఏ పాల్ హైకోర్టులో వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. ముఖ్యంగా జంపింగ్ ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొనకుండా, అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఆపాలన్న పాల్ పిటిషన్ అయితే కోర్టు తోసిపుచ్చింది. అది స్పీకర్ పరిధిలో అంశమని, స్పీకర్ తన విచక్షణ అధికారాన్ని బట్టి ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవాల్సినట్టు హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో పాల్ పిటిషన్ డిస్మిస్ అయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.